అది ఫోటో స్మైల్ వెరీ గుడ్. ఆయన చాలా దుఃఖం వచ్చింది అనమాట. దీంట్లో చిన్నప్పుడు జ్ఞాపకాలు వచ్చిపోతాయి. చిన్నప్పుడు మేమంతా మీనాక్షి మమ్మల్ని ఒళ్ళో పెట్టుకుని పాలపల్లి చేసి పెట్టేది. మా అమ్మగారి చాలా ప్రియ స్నేహితురాలు మీనాక్షి గారి పుస్తకం చదువుకున్నారు. ఈయన 10th క్లాస్లో. అక్కడ మీనాక్షి గారి మేనల్లుడు మన డాక్టర్ చక్రవర్తి గారు. సంవత్సరంలో 20 ఏళ్ల క్రితం ఈ ఊళ్ళో ప్రాక్టీస్ పెట్టాలి, తాతగారి పేరు నిలబెట్టాలనే ఉద్దేశంలో ప్రాక్టీస్ పెట్టడం జరిగింది. అయితే ఆ రోజున ఉన్న రియాలిటీస్, గ్రౌండ్ రియాలిటీస్ అంటారంటే అసలు ప్రజల్లో ఏమిటి ఇబ్బందులు జరుగుతున్నది ఏంటి, వాళ్ళకి కావాల్సింది ఏంటి, మనం చేస్తున్నది ఏంటి, వీటన్నిటికీ లంగర్ కుదర్చడంలో అంత సులభమైన పని కాదు. ఇందాకనే వీళ్ళు అన్నట్టుగా ఒక్క మనిషి చేసే పని కాదు ఇది. అందుచేత ఏంటంటే నేను ఇంకా పై చదువులకు వెళితేనే మనం ఏదైనా చేయగలుగుతాం, సాధించగలుగుతాం అనే ఉద్దేశంలో మళ్ళీ పై చదువులకు వెళ్ళడం, ఈనాడు ఈ పొజిషన్లో ఉండడం జరుగుతోంది. అయితే నేను నా ముఖ్య స్నేహితుడైనటువంటి చిన్నప్పటి నుంచి ఆడుకుంటూ తిరుగుతూ పెరిగిన వాళ్ళని శ్రీయాన్ రెడ్డి గారు సభలో ఉన్నారు. అతని ప్రోత్సాహంతో ఏంటి ఎప్పుడు కూడా ఇక్కడ ఏదో చేయాలనే తపన, చివరికి ఇక్కడికి వస్తామా, ఇక్కడే రిటైర్ అయిపోయి ఉండిపోతామేమో అనే ఆలోచన, ఇలాంటి మధురమైనటువంటి ఆలోచనలు కూడా మాకు ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి మంచి కాన్సెప్ట్ తోటి మన విశ్వేశ్వరరెడ్డి గారి చేతుల మీదుగా, ఈ డాక్టర్ మూర్తి గారి చేతుల మీదుగా ఈ జరుగుతున్న ప్రోగ్రాము నేను అనుకున్నటువంటి గ్యాప్స్ ఏవైతే, ఆ లోపాలు ఏవైతే ఉండి ప్రజలకి వైద్య సహాయం అందించడంలో పూరించగలుగుతామని ఆశిస్తున్నాను. దానికి డాక్టర్ల తరఫు నుంచి మా సహకారం ఎప్పుడూ ఉంటుందని తప్పకుండా చెప్తున్నాను. భవానీ బదులు ఆమె చెల్లెలు అక్కగారు పిన్ని తీసుకుంటున్నారు జ్ఞాపకం. ఈ ఊర్లో ఎవరికైతే డయాలసిస్ అయిన అందరికీ 90% షుగర్ ఉన్న వాళ్ళకి కిడ్నీ డిసీజెస్ ఎక్కువ వస్తుంది. షుగర్ మనం ఎర్లీగా డిటెక్ట్ చేయట్లేదు, తెలుసుకునేటప్పటికే 5-6 సంవత్సరాలు అయిపోతుంది. అందుకని ఈ చుట్టుపక్కల ప్రజలందరికీ షుగర్ ఉందో లేదో ముందు స్క్రీన్ చేసి డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్ ప్రివెంట్ చేయాలి. నెక్స్ట్ డిసీజెస్ ట్రీట్ చేయడానికి అలాగ అందరం రెడీగా ఉన్నాం. కాకపోతే షుగర్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఏమి రాకుండా మనము కాపాడుకోగలిగితే కిడ్నీ డిసీజ్, హార్ట్ డిసీజ్, స్ట్రోక్ ఇవన్నీ మనము నివారించవచ్చు. మళ్ళీ మా దాతలందరికీ నా ధన్యవాదాలు. శ్రీమతి లక్ష్మి బిఎస్ఏ జ్ఞాపకం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ హరీష్ వాళ్ళ మదర్ ఉన్నారు.